గుడ్ మార్నింగ్. మీ అందరికీ ప్రభువు నామమున హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత మీరంతా బాగున్నారని, ఇప్పటి వరకు మీ యొక్క జీవితం అనేటువంటిది, ప్రభువుతో మీకున్నటువంటి యొక్క సంబంధం అనేటువంటిది జాగ్రత్తగా కొనసాగించుకుంటున్నారని నేను భావిస్తాను. ఈరోజు ఏదో ప్రసంగించాలని నేను రాలేదండి, కానీ ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నా మనసులో ఉంచినటువంటి కొన్ని తలంపులను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. కొద్ది దినముల క్రితం మీరు జరుపుకున్నటువంటి ఒక పండుగలు సంతోషంగా జరుపుకున్నారని భావిస్తాను. జీవితంలో మరో సంవత్సర కాలం మనకు గతించిపోయింది. అదే సమయంలో మరొక కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ కొత్త సంవత్సరాన్ని చూడాలని ఆశపడినటువంటి వారు అనేక మంది ఈ సంవత్సరాన్ని చూడలేకపోయారు. అది దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయమై ఉన్నది. అయితే మనకు దేవుడు దానిని చూసేటువంటి భాగ్యము అనుగ్రహించాడు. మొట్టమొదటిగా దాని విషయమై కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే నీవే లేకపోయినట్లయితే ఈ కొత్త సంవత్సరం గురించి మాట్లాడేటువంటి అవసరత లేదు, దానిని గురించి తలంచాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో నీవును నేనును ఉన్నామనంటే అది కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది. అది మొదటిగా మనము గుర్తించాల్సి ఉన్నది. మీలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో నాకైతే తెలియదు. అయితే విశ్వాసులుగా మీరు సంవత్సర చివరి భాగములో కొద్ది దినములు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి మీ యొక్క హృదయములను పరిశోధించుకొని దేవుడు మీకు చూపించేటువంటి యొక్క విషయములకు లోబడుతూ మీరు సరిచేసుకొనవలసినటువంటి విషయములు ఏమైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మీకు తెలియజేస్తున్నప్పుడు వాటికి లోబడుతూ మీరు ఆ విధముగా కొత్త సంవత్సరంలో ప్రవేశించినట్లయితే అది మీకు ధన్యకరమైనది. కొత్త సంవత్సరము మీకు మేలుకరంగా ఉండబోతున్నది. ఎందుకంటే దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు దేవుని యొక్క కృపలు అనేటువంటివి మన పట్ల ఉంటూ ఉంటాయి. అది అనాది నుండి జరుగుతున్నటువంటి విషయము. కాబట్టి దేవుడు మనకు చూపించేటువంటి విషయములకు లోబడకుండా మన ఇష్టానుసారంగా మన హృదయములను కఠినపరుచుకొని మన చిత్తానుసారముగా కార్యములను జరుపుకోవాలని ఆశించినట్లయితే మనకు దేవుని యొద్ద నుండి కృప అనేటువంటిది ఏది దొరకదు, మేలు అనేటువంటిది ఏది కలగదు. మనం కేవలం ఆశపడతామే తప్ప దానిని మనం పొందేటువంటి వారముగా ఉండలేము. అనేక మంది ఈ విషయంలో తప్పటడుగు వేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారికి అహంభావం అనేటువంటిది, అవివేకం అనేటువంటిది, మేము సంఘములో ఇంత స్థానములో ఉన్నటువంటి వారము, సమాజంలో ఇటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వారము, మేము మా తప్పులను సరి చేసుకోవటం ఏమిటి, మేము ఇతరుల యొద్దకు వెళ్ళి మా తప్పులను సరి చేసుకున్నట్లయితే వారు మమ్మల్ని గురించి ఏమనుకుంటారు, మా స్థాయి ఏమైపోవాలి, మా పేరు ప్రతిష్టలు ఏమైపోవాలి, ఇలాంటి వాటిని గురించి ఆలోచించేటువంటి వారు ఉంటారు తప్ప దేవుని యొక్క కృపలు ఎప్పుడు మన పట్ల ఉంటాయి, అవి ఎప్పుడు సాధ్యపడతాయి అనేటువంటి విషయాన్ని గురించి సరైనటువంటి అవగాహన వారికి ఉండదు. కాబట్టి గత సంవత్సరాంతరంలో హృదయ పరిశోధన మీరు చేసుకుని దోషారోపణ లేని మనసాక్షితో కొత్త సంవత్సరంలో నూతనంగా మీరు ప్రవేశించి ఉన్నట్లయితే మీరు ధన్యులు. జీవితంలో మనకు ఇవ్వబడేటువంటి ప్రతి గడియ కూడా ఒక అవకాశము. ఇది మీరు గుర్తించినా గుర్తించకపోయినా సరే అది సత్యము. ఈ అవకాశాన్ని నీవు వాడుకోవచ్చు, వాడుకోకుండా వదిలేయచ్చు, లేకపోతే ఆ యొక్క అవకాశాన్నే నీవు మేలుకరంగా కాకుండా నీకు కీడుకరంగాను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఎక్కువ మంది జీవితంలో జరిగేటువంటిది ఏంటంటే ఈ మేలుకరంగాను కీడుకరంగా కాకుండా అవకాశాలని వదిలేసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొందరి జీవితాల్లో కీడుకరంగా వాడుకోవటం అనేటువంటిదే జరుగుతూ ఉంటుంది. వారు వెళుతున్నటువంటి మార్గములు అనేటువంటివి కీడుతో కూడి ఉన్నవి అని వారికి తెలిసినప్పటికీ వారు దానికి బానిసలైపోయినటువంటి వారే, వెనుకకు రాలేనటువంటి స్థితిలో వారు ముందుకే వెళదాము అనేటువంటి స్థితిలో వెళుతూ ఉంటారు. ఇంకొంతమంది అప్పుడప్పుడు మేలుకరంగా సాగేటువంటి వారుగా కొందరు ఉంటారు. కానీ దేవుని యొక్క వెలుగులో మనం కొనసాగుతున్నప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నటం అనేటువంటిది, దాన్ని సరి చేసుకున్నటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటి విషయాలు. కాబట్టి
మనం చేసేటువంటి పనులు ఎక్కువగా మనకును, మన చుట్టూ ఉన్న వారికిని, మన కుటుంబాలకును, మన ఇరుగు పొరుగు వారికిని, మనం పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవి మేలుకరంగా దేవుడు చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మనం ప్రవేశించినటువంటి ఈ దినములలో మనము వెనుకకు తిరిగి మన జీవితాల వైపు చూసుకుని అది ఎలా మనం గడిపాము, అంటే గడిచినటువంటి సంవత్సరము ఎలా మనం గడిపాము, అదేవిధంగా యాజ్ ఎ హోల్ మన జీవితం అంతా కూడా ఇప్పటి వరకు ఎలా కొనసాగింది అనేటువంటి దాని గురించి మనం ఆలోచించి అది జరిగినటువంటి విధానాన్ని మనం గుర్తించి దాని ప్రకారము ఇక జరగబోయేటువంటి యొక్క జీవితాన్ని మనం దేవుని యొక్క వెలుగులో జాగ్రత్తగా గడపాలని నిర్ణయించుకుని ఆ విధంగా కొనసాగినట్లయితే అప్పుడు మనకు అది ప్రయోజనకరంగా ఉండగలదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఇప్పటి వరకు మన జీవితము ఎలా కొనసాగింది, మన యొక్క జీవితము సరిగా లేదు ఇప్పటి వరకు అని అనిపించినట్లయితే, తప్పనిసరిగా అనిపిస్తుంది సరైనటువంటి విశ్వాసి నువ్వు అయినట్లయితే, అయితే దానికి కారణాలు ఏమిటి, ఆ కారణాలు అనేటువంటి వాటిని నీవు సరిగ్గా పిన్ పాయింట్ చేయగలిగినట్లయితే దాని నుండి విముక్తి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ అయి ఉంటుంది. దేవుడు మాత్రమే మనకు సహాయం చేసి వాటిని ఓవర్కమ్ చేయగలిగినటువంటి శక్తిని మనకు అనుగ్రహించగలడు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, అదంతా నుండి మన యొక్క శక్తి అండి, మనలో ఉంటుందండి, మనం చేయాలనుకుంటే చేస్తామండి, లేకపోతే మానేస్తామండి అంటూ ఉంటారు. నీ స్వశక్తి వలన జరిగేటువంటి విషయాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. తప్పనిసరిగా నీవు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది, ఆ నిర్ణయమునకు కట్టుబడి ఉండటం అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. అయితే దేవుని కృప అనేటువంటిది నీకు లేకుండగా నువ్వు ఎంత నిగ్రహము కలిగినటువంటి వాడవైనప్పటికీ నీవు నీ యొక్క మనస్సును నీ యొక్క ఆధీనములో ఉంచుకొనగలిగిన శక్తి నీకు ఉండదు. అనేక మంది ఈ లోకంలో బ్రతికినటువంటి వారు, పెద్ద పెద్ద వాళ్ళైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, యోధులైనటువంటి వారు తమ స్వశక్తి మీద నిలబడి ఆధారపడి వారు లోకంలో ఓడిపోయారు. కాబట్టి తప్పనిసరిగా నీ యొక్క నిర్ణయం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ నిర్ణయంలో నీవు నిలిచి ఉండటం అనేటువంటిది, దానిలో కొనసాగటం అనేటువంటిది తప్పనిసరిగా నీవు చేయవలసినటువంటిదే. అయితే దేవుని కృప అనేటువంటిది లేకుండా నీ వల్ల చేయటం అనేటువంటిది నీకుగా అది సాధ్యమయ్యేటువంటిది కాదు. మొట్టమొదటిగా అది మనం గుర్తించాలి. ఇంకొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పటి వరకు నా జీవితం చాలా ఇలా వ్యర్థమైపోయిందండి, ఎక్కువ భాగం అంతా కూడాను, ఆ మొత్తం అంతా కూడాను చెప్పుకోదగినటువంటివి ఏమీ లేవండి, మేలుకరమైనవి. ఇక శేష జీవితం ఏం పెద్ద ఉందంటారండి, ఏదో కొద్దిగా ఉంటే ఉండొచ్చు, అది కూడా ఇలాగే గడిచిపోతుందండి, నేను ఇలాగే అయిపోవాలండి అని బాగా నిరాశ చెందినటువంటి వారు, అదే విధంగా ఇక నేను కొనసాగాలి, అదే విధంగా నేను జీవించాలి, అదే విధంగా చనిపోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేసినటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. నీవు ఎప్పుడు చనిపోనై ఉన్నావో నీకు తెలియదు. నీవు ఎలాంటి వాడవైనప్పటికీ దేవుడు ఎంత శక్తివంతుడంటే నిన్ను మార్చగలిగినటువంటి వాడు, అనేక మందిని మార్చినటువంటి వాడు. ఎంతో మంది భయంకరమైనటువంటి జీవితంలో కూరుకుపోయినటువంటి వారుగాను, వారి యొక్క జీవితములను గురించి మనం విన్నట్లయితే, ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి వారికి అసలు మేలుకరమైనటువంటిది అలవాటయ్యేటువంటి ఆ యొక్క పాసిబిలిటీ ఉన్నదా, ఆ లక్షణాలు అబ్బేటువంటి పాసిబిలిటీ అనేటువంటిది ఏమైనా ఉన్నదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు మార్చినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. నీ నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏంటంటే, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ కనుక నీ యొద్ద నుండి ఉన్నట్లయితే, నీవు దేవుని యొక్క వాక్యము ఏమైతే సెలవిస్తున్నదో ఆ వాక్యమునకు నీవు లోబడినట్లయితే, ఆ వాక్యమునకు విధేయత చూపుతూ దానిలో నీవు నిలిచి ఉండి ఆయనతో కలిసి అడుగులు వేసినట్లయితే నీవు మేలుకరమైన జీవితమును సంతరించుకొనగలవు. ఆ యొక్క జీవితమును గడపగలిగినటువంటి వాడపై ఉంటూ ఉంటావు. నేను విన్నటువంటి సాక్ష్యాల్లో కొన్ని అమేజింగ్ టెస్ట్ మనీస్. ఎటువంటి టెస్ట్ మనీస్ అంటే, అది ఇంపాసిబుల్ అనుకున్నటువంటి సిచ్యుయేషన్స్ లో దేవుడు ఆశ్చర్య రీతిగా వారి జీవితములను మార్చి వారిని ఎలా తయారు చేశాడంటే, తన యొక్క
సేవలో వారు ప్రయోజనకరులుగా ఉండునట్లుగా వారిని మార్చినటువంటి సంఘటనలు, టెస్ట్ మనీస్ ఎన్నో నేను విన్నాను. కాబట్టి ఎవరు కూడా నిరాశ పొందాల్సినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క హస్తము నా వైపు చాపి ఆయన నన్ను తీసుకునేందుకు కూడా నేను దగ్గరలో లేనండి, అంత దూరం నేను దేవుని నుండి వెళ్ళిపోయానండి అని ఎవరు కూడాను నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నీవు మారటానికి గనుక నిర్ణయించుకుని నిశ్చయించుకున్నటువంటి వాడవైనట్లయితే, దేవుని వద్దకు నీవు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ప్రయోజకునిగా చేయగలడు. ఈ పండుగలు రాగానే చాలా మందికి గుర్తు వచ్చేటువంటిది ఏంటంటే, ఇదిగోండి ఈ సంబరాలు అనేటువంటివి, తిండి అనేటువంటివి, బట్టలు అనేటువంటివి, ఏదో సంతోషంగా గడపటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను గుర్తొస్తూ ఉంటాయి. అయితే దేవుని యొక్క నిర్ణయం చొప్పున దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపి తన బహుమతిని నీకును నాకును ఇవ్వవలెననేటువంటి యొక్క ఉద్దేశం చేత తన కుమారుని ఈ లోకంలోనికి పంపటం అనేటువంటిది జరిగింది. ఈ పంపటం జరిగిన సమయంలో జరిగిన ఆ యొక్క ఘటనలను మనం చూసినట్లయితే అవి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాటికి చాలా భిన్నమైనవిగా ఉంటూ ఉంటాయి. ఆయన కుమారుని, దేవాది దేవుడు అయినటువంటి ఆయన కుమారుని పశువులశాలలో పరుండబెట్టవలసిన పరిస్థితి, అదే విధంగా ఆయన ప్రాణాన్ని తీయటానికి చూసినటువంటి వారు ఉన్నారు. పేదవాళ్ళైనటువంటి తల్లిదండ్రులను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో మనం ఊహించినటువంటి, మనము సాధారణంగా ఈలోక సంబంధంగా ఊహించేటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్ కు భిన్నమైనటువంటి స్టాండర్డ్స్ దేవుడు నిర్ణయించి తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క బహుమానమును మనము పొందకుండగా మనము ఏమి చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమైనటువంటిదే. ఈ యొక్క సంబరములలో మునిగి తేలుతూ, తింటూ, తాగుతూ, ఇంకా డాన్సులు వేస్తూ, డ్రామాలు వేస్తూ ఇవన్నీ చేసేటువంటి వారు నిజమైనటువంటి సంతోషమును పొందలేరు. వారు తాత్కాలికంగా ఆ సమయంలో ఏదో నలుగురి మధ్య ఉన్నప్పుడు, ఆ సమయంలో ఏదో తిన్నప్పుడు, లేకపోతే సంతోషించినప్పుడు ఆ కొద్ది సమయమే, ఆ తర్వాత మరలా వారి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క వెలితి అనేటువంటిది అలానే నిలిచి ఉంటుంది. ఆ వెలితి అనేటువంటిది నీకు ఎప్పుడైతే పూర్తి అవుతుందో, అది ఎప్పుడు నింపబడుతుందో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను కంట్రోల్ చేసేటువంటి స్థితిలో ఉంటుంది. అప్పుడు నీవు చుట్టూ ఎవరు లేకపోవచ్చును, నీకు తినటానికి ఏమి లేకపోవచ్చును, నా అని చెప్పుకునేటువంటి వారు నీకెవరు లోకంలో లేకపోవచ్చును, కానీ దేవుని యొక్క ఆత్మ నిన్ను ఏలుతుంటుంది. ఆ నిబ్బరము, ధైర్యం అనేటువంటిది నిన్ను లోకములో ముందుకు వెళ్ళేటువంటి వాడినిగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దానిని నీవు పొందకుండా ఉన్నట్లయితే ఈ దినమందే నీవు దానిని పొందవలసి ఉన్నది. అది పొందకుండా నీవు ఎన్ని చేసినప్పటికీ వ్యర్థమే. కొంతమంది ఏమంటారంటే, నాకు పలాని చర్చిలో చాలా పెద్ద ఆయన తెలుసండి, మా చర్చిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా నాకు తెలుసండి. మంచిది, పెద్దవాళ్ళు తెలిస్తే నువ్వు ఒక పెద్దవాడివి అయిపోకపోవచ్చు, నువ్వు పెద్దవాడివిగా ఈ లోకంలో పరిగణింపబడవచ్చునేమో, కానీ నీవు దేవుని దృష్టిలో చిన్నవాడివే. దేవుడు దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడు. ఈ లోక సంబంధంగా పెద్దలైనటువంటి వారు, ప్రముఖులైనటువంటి వారిని ఆయన క్రింద ఉంచేటువంటి వాడై ఉన్నాడు. నీవు ఆయన యొక్క మాటకు విధేయుడు అయినట్లయితే ఆయన నిన్ను ఉచ్చ స్థితికి తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉండగలడు. కాబట్టి దేవుని యొక్క కుమారునికిగా నీవు అంగీకరించబడి ఆయన యొక్క కట్టడల చొప్పున, న్యాయ విధుల చొప్పున నువ్వు నడుచుకునేటువంటి వాడవైనట్లయితే అది నీకు మేలుకరమైనటువంటిది. అది నీకు ఫస్ట్ స్టెప్ గా ఉండాలి. అది లేకుండా నీవు ఏమి చేసినప్పటికీ అవి కేవలము నీవు ఏదో చొక్కా పెట్టుకునేటువంటి బ్యాడ్జీ లాంటివే తప్ప అవి పనికొచ్చేటువంటివి మాత్రం కావు. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు చేయవలసినది ఏంటంటే, గత సంవత్సరములో ఇప్పటి వరకు దేవుడు నీ ఎడల చూపినటువంటి కృపలను తలంచుకొనుచు వాటి నిమిత్తమై దేవునిని స్తుతించేటువంటి వాడవై ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆయనను వెంబడించుచు ఉన్నప్పుడు వారు చేయాలని ఆశపడినటువంటిది దేవుడు అది ఒకటి. గతంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యములను తలంచుకొనుచు దేవుడు వారి పట్ల జరిగించినటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి, ప్రకృతికి భిన్నమైనటువంటి, ఫిజికల్ ప్రిన్సిపల్స్ కి భిన్నమైనటువంటి
కార్యములను సహితము ఆయన సాధ్యపరచి సముద్రమును పాయలు చేసి ఆ ప్రజలను ఆరిన నేలను నడిపింపజేసి ఉన్నాడు. ఇదే విధంగా ఇంకెన్నో గొప్ప కార్యములను వారి పట్ల జరిగించి ఉన్నాడు. కాబట్టి వారి పట్ల దేవుడు జరిగించినటువంటి ఆ కార్యములను వారు తలంచుకొనవలనని, వారు తలంచుకొనటం మాత్రమే కాకుండా వారి పిల్లలకు వాటిని నేర్పించవలెనని, రానయ్యున్నటువంటి తరములలో అవి నేర్పించబడేలా చూడాలని ఆయన ఆశించి ఉన్నాడు. వాటి నిమిత్తమై దేవునికి స్తుతి చెల్లించాలని దేవుడు ఆశించినాడు. నీ జీవితంలోనూ నా జీవితంలో సహితము దేవుడు మన పట్ల జరిగించేటువంటి ఆయన యొక్క గొప్ప కార్యములను తలంచుకొనుచు మనము ఆయనకు స్తుతి చెల్లించేటువంటి వారమై ఉండాలి. చాలా మంది స్తుతి చెల్లించటం అంటే ఏదో మేలు జరిగిన తర్వాత దేవానికి స్తోత్రం అని చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ యొక్క అవసరత ఉన్నప్పుడు, ఆ మేలు జరగాలని నువ్వు ఆశిస్తున్నప్పుడు, అది ఇంకా జరగనప్పుడు నువ్వు ఎంతో ఆసక్తితో దాని పట్ల ప్రార్థించేటువంటి వాడవే ఉంటావు. దేవా తప్పనిసరిగా ఇది దయచేయి, ఇది నువ్వు జయించినట్లయితే ఇదిగో నీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని మొక్కుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అది జరిగిపోయిన తర్వాత అది జరిగిపోయింది కదండి, ఇంకా దాంతో పని లేదు. కాబట్టి అప్పుడు ఏంటంటే దేవానికి స్తోత్రములు అని చెప్పి మొక్కుబడులను సహితము తీర్చుకున్నటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఈ విధముగా మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, మనము బస్సులోకి వెళ్లేంత వరకును ఇంకా ఖాళీ ఉంది, వెనక్కి జరగండి, ఇంకా జరగండి, ఇదిగో వెనక్కి వెళ్ళొచ్చయ్యా మీరు కొంతమంది అని లోపలికి వెళ్లే వరకు మనం తాపత్రయపడుతూ ఉంటాం. అందరినీ వెనక్కి జరిగేలా చేస్తుంటాం. మనం బస్సులో అడుగు పెట్టగానే ఎక్కడుందయ్యా వెనకాల ఖాళీ, ఇంకా లేదు ఇక్కడ ప్లేసు, ఎక్కడుంది ఖాళీ అని మాట్లాడే వాళ్ళంగా తయారవుతాం. అప్పుడు వరకు కిందుండి ఇంకా వెనక్కు జరగండి అని చెప్పిన వాళ్ళమే మనం. ఇలాంటి తత్వం మనలో పెనవేసుకుని పోయి ఉంటుంది. కాబట్టి దేవుని కార్యములలో సహితము దేవుడు మన పట్ల మేలైనటువంటి వాటిని జరిగించాలని ఆశపడేటువంటి వారంగా ఎన్నోసార్లు ఉంటూ ఉంటాము. కానీ అవి జరిగిన తర్వాత వాటిని మర్చిపోయేటువంటి వారంగా మనము ఉంటుంటాము. అది సరైనటువంటి పరిస్థితి కాదు. కొత్త సంవత్సరంలో మనం బెటర్గా జీవించాలంటే దేవుని యొక్క నిర్ణయాలకు లోబడుతూ దేవునిని సంతోషపెట్టే విధంగా మనం ముందుకు సాగాలంటే ఆయన కట్టడలను అనుసరిస్తూ ముందుకు సాగేటువంటి వరంగా మనము ఉండాలి. గత సంవత్సరాల్లో మనం చేసినటువంటి తప్పిదములు ఇప్పుడు ఇక చేయకుండా మనము జాగ్రత్త పడుతూ ముందుకు సాగేటువంటి వారమై ఉండాలి. చాలా మంది ఏంటంటే ఇప్పటి వరకు ఏ పొరపాట్లు అయితే చేస్తూ వచ్చారో అదే విధమైనటువంటి పొరపాట్లను మరలా సాగిస్తూనే దేవుడు వారిని ఆశీర్వదించాలని, దేవుడు వారి పట్ల కృప చూపాలని ఆలోచించేటువంటి వారుగా, ఆశించేటువంటి వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. ఇది దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనటువంటిది. దేవుడు నీకు ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని నువ్వు చేసినప్పుడు తదుపరి స్టెప్స్ ఆయన నీకు చూపించేటువంటి వాడై ఉంటాడు. నీకు నీ ముందున్నటువంటి స్టెప్సే నువ్వు ఎక్కకుండగా ఎక్కడో ఉన్నటువంటి స్టెప్స్ ఎన్నున్నాయో నాకు చూపించంటే దేవుడు చూపించేటువంటి వాడు కాడు. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితములు ఎలా ఉన్నవి, దానిలో ఉన్నటువంటి మేలుకరమైనవి ఎన్నున్నాయి, కీడును కలిగించినటువంటివి ఏమున్నవి, ఎలా జరిగినవి, ఎప్పుడు జరిగినవి, ఎన్నిసార్లు జరిగినవి, దానికి కారణాలేంటి, ఇవన్నీ మనం తెలుసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనలను సరి చేసుకునేటువంటి వారంగా మనము ఉండాలి. చివరిగా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు చాలా మంది రిజల్యూషన్స్ అని చెప్తూ ఉంటారు. నేను రిజల్యూషన్స్ చేసుకున్నానండి కొత్త సంవత్సరంలో అని చెప్పేటువంటి వారు ఉంటుంటారు. మంచిది. అయితే ఈ చేసేటువంటి రిజల్యూషన్స్ అనేటువంటివి సంవత్సరం యొక్క చివరి వరకు సాగేటువంటివిగా చాలా మంది జీవితాల్లో ఉండవు. ఇవి మధ్యలోనే మాసిపోయేటువంటివిగా చాలా మందికి ఉంటూ ఉంటాయి. జనవరి 30th వచ్చేటప్పటికల్లా దాదాపు 80% ఈ రిజల్యూషన్స్ మాయమైపోతూ ఉంటాయి చాలా మంది విషయాల్లో. అయితే ఇది నువ్వు కొనసాగించాలని అంటే నువ్వు కట్టుబడినటువంటి వాడవై ఉండాలి. ఒంటరి ప్రార్థన అనేటువంటిది నీ యొక్క జీవితంలో లేకుండగా, అంటే దేవుని యొక్క కృప నీకు లేకుండగా, నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు సమయమును గడిపేటువంటి వాడుగా కాకుండా, ప్రతిదినము ఆయనతో నీకు సంబంధం అనేటువంటిది లేకుండగా నీవు దీనిని చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలిచి ప్రార్థించేటువంటి వాడవై ఉండాలి. అది లేకపోయినట్లయితే నీవు ఎంతకాలం నిలబడతావు అనేటువంటిది అది ప్రశ్నార్థకమైనటువంటి విషయమే. రెండవది, దేవుని యొక్క శరీరములో ఒక అవయవమై ఉన్నావు.
దేవుని యొక్క శరీరము సంఘం అని చెప్పబడింది. కాబట్టి సంఘములో నీకు ఒక బాధ్యత అనేటువంటిది ఇవ్వబడింది. నీవు ఉండవలసిన స్థానం ఉన్నది, నీవు చేయవలసినటువంటి పని ఉన్నది, నీకు నియమించబడినటువంటి కట్టుబాట్లు అనేటువంటివి ఉన్నవి. ఇవన్నీ కూడాను దేవుని చిత్తానుసారంగా నీవు చేసేటువంటి వాడై ఉండాలి. చాలా సార్లు మనం సంఘం అని చెప్పేటువంటి ప్రతి సంఘము దేవుని యొక్క సంఘము కాదు. మనము ఏదో సిఎస్ఐ సంఘము, బాప్టిస్ట్ సంఘము, మరియు సంఘం అని ఇలా చెప్పుకుంటూ ఉన్నాము. అంటే వారు విశ్వసించేటువంటి యొక్క విశ్వాసాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, వారు నమ్మేటువంటి నమ్మకాలను బట్టి ఇలా పేర్లు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క సంఘం ఏ సంఘం అంటే, అన్ని సంఘములలో దేవునికి విధేయులై బ్రతుకుతూ జీవిస్తూ ఆయన యందే విశ్వసించి ఆయన చిత్తానుసారంగా చేసేటువంటి వారితో నిర్మితమైనటువంటి సంఘం అది. కాబట్టి దానిలో నువ్వు సభ్యుడివై ఉండాలి. అంతేగాని సిఎస్ఐలో నేను డీనరీ చైర్మన్ నండి, లేకపోతే బిషప్ నండి, లేకపోతే బ్యాప్టిస్ట్ సంఘములో నేను ఈ యొక్క ఆ పొజిషన్లో ఉన్నానండి, ఇలాంటివన్నీ కూడాను నీకు నువ్వు కల్పించుకున్నటువంటివి, లేకపోతే మానవులు కల్పించినటువంటివి. అయితే దేవుడు నీ యొద్ద నుండి ఆశించేటువంటిది ఏంటంటే, తన సంఘములో, తన శరీరములో భాగముగా నీవు ఒక భాగమై ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ భాగంగా నువ్వు ఉండేందుకు, ఆయన చిత్తానుసారంగా నీవు పనిచేసేందుకు నీవు సిద్ధపడినటువంటి వాడవై ఉండాలి. మూడవది, క్రమశిక్షణ అనేటువంటిది అలవరుచుకునేటువంటి వాడవై ఉండాలి. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి విషయములోనూ జీవితంలో మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్రమశిక్షణ అనేటువంటిది లేకుండా ఏ విషయంలోనూ సక్సెస్ అనేటువంటిది ఉండదు. కాబట్టి క్రమశిక్షణను అలవరుచుకునేటువంటి వారమై మనం ఉండాలి. చాలా మంది ఈ క్రమశిక్షణను భక్తి జీవితంలో అలవరుచుకోకుండా తప్పిపోయినటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇలాంటి వారిని నేను చాలా మందిని చూచాను. ఏదో ఒక రోజు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మరి వారం రోజులు కనపడరు, ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడో కనబడతారు, ఆ తర్వాత ఇంకెక్కడో మునిగి తేలినటువంటి ఒక బాతులాగా ఎక్కడో మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. వీళ్ళు సరైనటువంటి ఆత్మీయ పురోభివృద్ధిని చూసేటువంటి వారుగా ఉండలేరు. తరువాత ఎప్పటికప్పుడు దైవ సన్నిధిలో మనలను మనం పరీక్షించుకొని అవసరమైనప్పుడల్లా మనలను సరి చేసుకునేటువంటి వాళ్ళమే ఉండాలి. ఇది చాలా మందికి కొంత కఠినమైనటువంటి పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. ఏదైనా చెప్పండి, కానీ మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, వేరే దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసామని చెప్పటం అనేటువంటిది వాళ్ళకి ఎంత సంకటం అంటే, మనం కేవలం మానవ మాత్రులు అండి. మనం తప్పిదము చేసేటువంటి వారమై ఉన్నాం. మన నేచరే అది. కాబట్టి తప్పిదము చేసినప్పుడు అవసరమైనట్లయితే మనము ఇతరుల యొద్దకైనా మరి ఒకరి దగ్గరికైనా వెళ్ళి నన్ను క్షమించండి, నేను చేసినటువంటి తప్పు అని అప్పుకునేటువంటి వారంగా మనము ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపింపబడేటప్పుడు అది సాధ్యమవుతూ ఉంటుంది. తర్వాత వాక్యాన్ని బాగా పఠించేటువంటి వారంగాను, దాన్ని గ్రహించేటువంటి వారంగాను, లోతైనటువంటి అంశాలని తెలుసుకునేటువంటి వారముగాను, ఆ కోరిక కలిగినటువంటి వారంగాను, ఈ గ్రహించినటువంటి వాక్యం చొప్పున నడుచుకునేటువంటి వారంగాను మనము ఎల్లప్పుడూ ఉండాలి. ఇది లేకపోయినట్లయితే తప్పుదారులు, అడ్డదారులు పట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువగా మనకి ఉంటూ ఉంటుంది. తర్వాత ప్రార్థన పరులతో సహవాసం చేసేటువంటి వారంగాను, ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల్లో ఈ లోక సంబంధమైనటువంటి వారితో మనం ఇంటరాక్ట్ అవ్వవలసి వస్తుంది. కానీ అవసరం మేరకే మనం వారితో ఇంటరాక్ట్ అవుతూ, అనవసరమైనటువంటి సమయములలో వారితో ఇంటరాక్షన్ కలిగి ఉన్నట్లయితే అది ఏం జరుగుతుందంటే లోకము వైపునకు మనలను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ లోక సంబంధులతో అనవసరమైనటువంటి ఇంటరాక్షన్స్ ను కట్ చేసేసి నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవటం అనేటువంటిది, నీ యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా కాపాడుకొనటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థితి అయి ఉన్నది. ఇవన్నీ మనం చేసినట్లయితే అప్పుడు నీవు సరైనటువంటి విధంగా మంచి రెజల్యూషన్స్ నీవు తీసుకున్నట్లయితే ఆ రెజల్యూషన్స్ ప్రకారం నీవు ముందుకు సాగగలిగినటువంటి వాడవై ఉండగలవు. లేకపోయినట్లయితే మధ్యలోనే వాటిని వదిలివేసి మరలా వెనకకు వెళ్ళిపోయినటువంటి వాడవై మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ రెజల్యూషన్స్ అని మొదలు పెడుతూ ఈ రకంగా కొన్నిసార్లు జరిగించిన తర్వాత చిరాకు నీకే కలిగి ఈ రెజల్యూషన్స్ చేయకుండా మానేసేటువంటి వాడవుగాను, లేకపోతే మరొక విధంగా ప్రవర్తించేటువంటి వాడవుగాను నువ్వు ఉండగలవు. కాబట్టి ఈ విషయములన్నీ మనం జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. మన ముందున్నటువంటి యొక్క దినములు బహు కఠినంగా ఉంటున్నవి. ప్రస్తుతం ఉన్నటువంటి దినములలో
వాక్యమునకు సరైనటువంటి ద్వారములు తెరిచినటువంటి పరిస్థితులు లేవు. గత కొద్ది సంవత్సరములుగా మనం గమనిస్తున్నాము. చీకటి దినములు అనేటువంటివి ఆవరించనై ఉన్నవని దేవుడు చెప్పినట్లుగానే చీకటి దినములను మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలకును ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారికి ద్వారములు అనేటువంటివి క్రమంగా మూసివేయబడుచున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన నామమును బట్టి ప్రసంగించేటువంటి వారికి, సాక్ష్యము చెప్పేటువంటి వారికి ఎన్నో శ్రమలు అనేటువంటివి కాచుకుని ఉన్నవి. ఆయన నామమును బోధించేటువంటి వారికి ఎన్నో శ్రమలు కాచుకొని ఉన్నవి. వారిని దూషణపాలు చేసేటువంటి వారు, హేయంగా వారిని గురించి మాట్లాడేటువంటి వారు, ఇలాంటి వారు ఎంతో మంది తయారవుతున్నారు. ఇవి మన దేశంలో సహితము ఎన్నో జరగటం అనేటువంటిది మనము కళ్ళారా చూస్తూ ఉన్నాము. ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. మన యొక్క ప్రభుత్వం సహితము ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇది ఒకప్పుడు చాటుమాటన జరిగినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు చాటుమాటన జరుగుతున్నటువంటి విషయాలు కావు. బహిరంగంగానే మన కళ్ళ ముందే ఇవన్నీ కూడాను జరుగుతున్నవి. ఇవన్నీ కూడాను బలవంత మత మార్పిడి అనేటువంటి ఆ యొక్క తెర ఒకటి అడ్డుగట్టుకొని ఈ తెర వెనక ఉండి ఈ యొక్క డ్రామా అంతా నడిపించేటువంటి వారు అనేక మంది తయారవుతున్నారు. కాబట్టి మన ముందున్నటువంటి యొక్క సవాళ్లను మనం జ్ఞాపకం చేసుకుని ఈ సవాళ్లకు తగిన వారముగా మనము నిలబడగలిగినటువంటి వారముగా ఉన్నామా అనేటువంటి విషయాల్ని మనము పరీక్షించుకొని ప్రార్థన యందు మెలకుగా నుండి నిలకడగా నుండి మనము మన అడుగులను వేయవలసినటువంటి పరిస్థితి వచ్చినది. అందుకు సిద్ధపడినటువంటి వారమై ఈ రానున్నటువంటి యొక్క కొత్త సంవత్సరంలో మనము నేర్చుకోవలసినటువంటి అంశములను నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నిలవలసిన రీతిని మనము నిల్చుచూ ముందుకు అడుగులు వేయనట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, దినదినములు ప్రభువా బహుగడ్డుగా గడుచుతున్నటువంటి యొక్క సమయంలో నీ యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని మేము ఎరిగినటువంటి వారమై మా యొక్క బ్రతుకులను జాగ్రత్త పరుచుకున్నట్టు మాకు నేర్పించండి. ప్రభువా, మీ రాకడ ఎప్పుడు రానయ్యున్నదో మాకు తెలియదు. కానీ మేము చేసే ప్రతి పనియు, మేము నడిచేటువంటి ప్రతి మార్గమును నీ యొక్క ఆధీనములో ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మొదటిగా తమ యొక్క జీవితములను నీకు ఇచ్చేటువంటి వారిని గాను, ఆ ఇచ్చినటువంటి జీవితములను సరైన విధంగా నీ యొక్క వాక్య వెలుగులో చూచుకుంటూ వాటిని సరైన విధంగా అమలు జరుపుతూ ప్రభువా తమ జీవితములలో ముందుకు సాగే వారినిగా వారిని చేయండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.